గుంటూరు నగర ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా ఇటు శానిటేషన్ కానివ్వండి, వాటర్ సమస్యలు కానివ్వండి, అండర్ డ్రైన్ గ్రౌండ్ సమస్య కానివ్వండి, ప్రతి ఒక్క సమస్య కూడా గుంటూరు నగర ప్రజలకి ఏ సమస్య రాకుండా పెద్దలి సహాయ సహకారంతో నేను అందరికీ అందుబాటులో ఉంటానని, నాకు ప్రత్యేకంగా ఈ యొక్క అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సజీలా గారికి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే సజీలా గారు ఈరోజు ఒక అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. మాకు పశ్చిమలో ఎలా అయితే ఒక మహిళా నాయకత్వం ఉందో అదేవిధంగా ఈరోజు మేయర్గా సజీలా గారు ఎన్నుకోబడ్డం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూటమి నాయకత్వం నుంచి ఒక మంచి నాయకత్వం వచ్చి నగరాభివృద్ధిలో అన్ని విధాలా కూడా సహకరించి ఖచ్చితంగా గుంటూరు ప్రాంతము అంటేనే రాష్ట్రం మొత్తంలో కూడా ది బెస్ట్ ప్రాంతంగా మేమందరం కూడా కృషి చేసి పనిచేస్తాము, అది నిరూపిస్తాము. గత 5 సంవత్సరాల నుంచి పడకేసినటువంటి నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని కార్పొరేటర్లందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఇన్ఛార్జ్ మేయర్గా సజీలా గారిని నియమించుకోవడం, రాబోయేటువంటి రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి కూటమి అభ్యర్థి ఎవరైతే కూటమి నాయకత్వం బలపరుస్తుందో అటువంటి వ్యక్తికి బలపరిచి తప్పకుండా కార్పొరేటర్ల సహాయ సహకారాలతో, అధికారుల సహాయ సహకారాలతో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.